పచ్చి మామిడికాయ చూడంగానే మీకేమనిపిస్తుంది? నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా. కొంచెం ఉప్పు కారం తగిలిచ్చేసి అలా ముక్కలుగా కట్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. సరే, అలా తిన్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా. మా జానకక్క పప్పులో పెట్టుకోమని ఇస్తే మా ఆయన తినడు. మనం ఊరుకుంటామా? ముక్కలు కోసేసి పచ్చడి నూరేసాం. ఇక అసలు అద్భుతం అంటే అద్భుతం. రావ్ మ్యాంగో విత్ కోకోనట్. అసలు చట్నీ చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్. ఏమీ పొయ్యి మీద పెట్టకుండా వేయించే పని లేకుండా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎండుమిర్చితో చేస్తే కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చితో ఇష్టం లేకపోతే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎండుమిరపకాయల్ని అలాగే జీలకర్రని కొంచెం వేయించుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా తాలింపు పెట్టాక ఇక కడుపులో ఆకలి ఆగుతుందా? పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళకి లేని ఆకలి కూడా పుట్టుకొస్తుంది. అవునా? రెడీ అయిపోయింది మన పచ్చి మామిడికాయ పచ్చడి.